చంద్ర గ్రహణము మార్చి 3వ తారీఖు నాడు మంగళవారము ఉంటుంది. చంద్రగ్రహణము అని మనం భయపడవలసిన అవసరం లేదు. అది ఒక పాజిటివ్ విషయమే కానీ నెగిటివ్ విషయం కాదు. చాలామంది గ్రహణం అంటే చాలా నెగిటివ్ విషయం అనుకుంటారు. మరి ఎట్లా పాజిటివ్ విషయము అని అంటే, చంద్రగ్రహణము రోజున మీకు పట్టు దొరుకుతుంది. మనసు చంచలంగా ఉన్న మనసు కూడా ఆటోమేటిక్గా అది నిశ్చలమవుతుంది. అందువలన ఎప్పుడైనా మీకు చంద్రగ్రహణం వచ్చిందంటే మనస్సుకు సంబంధించిన గ్రహణం. అది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ థింగ్ కాదు, అది పాజిటివ్ థింగ్. లోకములు ఏందంటే అట్లా చేసి పెట్టేశారు. ఏమి చేయాలి మరి అప్పుడు అని అంటే, నెంబర్ 1 ధ్యానం చేయాలి. ఇంక దాన్ని మించింది లేదు. ఎందుకు? పట్టు దొరుకుతుంది నీకు. నా మనసు అంతగా నిలకడగా అవదండి అనుకున్న వాళ్ళకు కూడా తెలియకుండానే ట్రాన్స్లేకపోతారు. ఇంకా బాగా చేసేవాళ్ళు ఇంకా లోతుకి వెళ్తారు. అందువలన ధ్యానము బాగా చేయాలి. ఒకవేళ ధ్యానము కంటిన్యూగా చేయలేమండి మేము అనుకున్న వాళ్ళు, రెండవది ఏంటి అంటే జపం చేయాలి. దశమహావిద్యా మంత్రాలు ఇచ్చాను, అష్టభైరవుల మాత మంత్రాలు ఇచ్చాను, నవగ్రహాల మంత్రాలు ఇచ్చాను, నక్షత్ర దేవతల మంత్రాలు ఇచ్చాను, రాసుల మంత్రాలు ఇచ్చాను. ఒక్కొక్క మంత్రం పట్టుకోవాలి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుని యొక్క మంత్రాలు, కేతువు యొక్క మంత్రాలు, ఈ రెండు మీరు బాగా చేయాలి. కేతువు యొక్క మూలమంత్రము, చంద్రుని యొక్క మూలమంత్రము బాగా చేయాలి. ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. అందుకని మంగళవారం నాడు ఒక ఉపాసన నేను రూపొందించాను. అదేమిటిది అంటే 12 గంటల ఉపాసన. మంగళవారం నాడు ఉదయము మీకు 8 o'clock ధ్యానం ఉండదు, 9 o'clock స్టార్ట్ చేస్తాం. 9 గంటలకు ఎవరు టిఫిన్ చేయకండి. ధ్యానం అయిన తర్వాత మీరు టిఫిన్ చేద్దురు. ఒక 1 hour లేదా 50 minutes to 1 hour మీరు ఫస్ట్ 9 o'clock ధ్యానం చేయండి. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. 9 to 10 ధ్యానం. తరువాత అల్పాహారం తీసుకోండి. వాస్తవంగా 9:30 నుంచే గ్రహ వేద మొదలవుతుంది. కానీ అంతగా మీరు భయపడవలసిన అవసరం లేదు. యూ కెన్ టేక్ టిఫిన్ 9:30 to 10 మధ్యలో తీసుకోండి. లేదు 9కే తీసుకున్నారు అనుకోండి, ఇంకా ధ్యానం చేయలేరు. కాబట్టి లైట్గా తీసుకోండి టిఫిను. 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఒకటేమో నవగ్రహ ఆలయం, రెండవదేమో శ్రీచక్ర ఆలయం. ఈ 2 ఆలయాల్లో నేను ధ్యానం చేస్తాను రేపు మంగళవారం నాడు. కొంత సమయము అక్కడ, కొంత సమయం ఇక్కడ. మరి ఎట్లా చేస్తాను అన్నది ఇంకా అమ్మ నాకు ఎట్లా ప్రేరణ ఇస్తే అట్లా చేస్తూ ఉంటా. కాబట్టి 3 సాధనలు నేను చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేసుకోండి. నెంబర్ 1 ధ్యానం, నెంబర్ 2 హవనం, నెంబర్ 3 జపం. ఈ హవనములోనే మీకు శాంతులు, చేయవలసినటువంటి ఉపాసనలన్నీ చేస్తాను. ఇంకా మళ్ళీ మీరు ఏవేవో చేయవలసిన అవసరం లేదు. మీరు యజ్ఞ నిర్వాహకులైతే చాలు. నేనే చంద్రునికి, కేతువుకు, నవగ్రహాలకు, నక్షత్రాలకు ఆ గ్రహణము రోజున ఏమేమి శాంతులు చేయాలో, సమర్పించాలో అవన్నీ చేస్తాను. ఇంకా మళ్ళీ మీరు స్పెషల్గా ఏం చేయనక్కర్లే. మీరు జపము, ధ్యానం చేస్తే చాలు నాతో పాటు. అందువల్ల ఆ రోజు
మీరు జాగ్రత్తగా ఉండండి. యుటిలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మూన్, కేతు. నేను చెప్పాను కదా, కేతు అంటే ఏం చేస్తాడైనా? చెడు చేయడు. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. కేతు చెప్పాను కదా మీకు, వైరాగ్యం ఇస్తాడు, బ్రహ్మజ్ఞానం ఇస్తాడైనా. ఇప్పుడు మనసును ఏం చేస్తాడు? స్థిరం చేస్తాడు. నీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది నీకు. అందువలన కేతువు యొక్క ఆరాధన, చంద్రుని యొక్క ఆరాధన, మిగిలిన గ్రహాల యొక్క నక్షత్రాల రాసుల ఆరాధన మంగళవారం నాడు చేస్తాము. 12 గంటల ఉపాసనం. నేను ఇంక 9 గంటలకు పోతే ఇంక మళ్ళీ వచ్చేది రాత్రికి. ఒకవేళ రెస్ట్ తీసుకున్నా అక్కడే కాసేపు రెస్ట్ తీసుకుంటాను మధ్యాహ్నం పూట, అంతే. మరి ఈ గ్రహణము ఎన్ని గంటలకు పడుతుందండి అని అంటే, ఇగో మధ్యాహ్నము 3:20 పడుతుంది. అందువల్ల మీరు 3:15కి పట్టు స్నానం చేయండి. 3:15 అందరూ స్నానం చేయండి. ఉతికిన బట్టలు ధరించండి. మళ్ళీ మీరు స్నానం చేసి అవే బట్టలు వేసుకోకూడదు. తల స్నానం చేసి మీరు ఉతికిన బట్టలు ధరించండి. 3:15 స్నానం అయిన తర్వాత ఇంకా మీరు కూర్చోవాలంగా. ధ్యానం చేస్తావా? నాతో పాటు చెయ్యి. అది సాధ్యం కావడం లేదా? జపం చెయ్యి. అది కూడా సాధ్యం కావడం లేదా? ఏదో గ్రంథం ముందు పెట్టుకో. ఇంకా 3 నీకు దిక్కు. నేను హవనం చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు ఆ హవనం చూస్తూ ఉండు. ఎందుకు? నీ గోత్రనామాలు పఠించబడుతూ ఉంటాయి, నువ్వు చూస్తూ ఉన్నావు. ఆ చూస్తూ ఊరికనే చూడకూడదు, జపం చేస్తూ ఉండాలి. చంద్రమంత్రాలు, కేతు మంత్రాలు, ఈ 2 కొట్టండి. ప్రధానంగా వీళ్ళే మీరు చేయాల్సింది. మిగతా కూడా చేయండి, తప్పులేదు. ఇవి ఎక్కువ చేయాలి. ఎవరైనా కోరుకునేది ఏమిటిది? సాధనలో పట్టు కోరుకుంటారు, సిద్ధి కోరుకుంటారు. పట్టు సిద్ధి కలిగించే గ్రహణం ఇది, కేతుగ్రస్త చంద్రగ్రహణము. పైగా మనకు పౌర్ణమి నాడు కలిసి వచ్చింది. మనం ఎలాగో పౌర్ణమి ఉపాసన చేస్తాం. 2 in 1, 2 ఒకేసారి సైమల్టేనియస్గా అయిపోతాయి. అందువలన ఆ రోజున మీకు 3:15 స్నానం చేశారు. మరి ఎన్ని గంటలకు గ్రహణం పోతుంది అంటే 6:47. భువనగిరి రమణేశ్వర ప్రాంతములో ఉన్నవాళ్ళు +9 యాడ్ చేసుకోండి. ఇప్పుడు 6:47 అన్నది ఒక ప్రిస్క్రైబ్డ్ టైం అది. అదే భువనగిరి ఉందనుకోండి, మా రమణేశ్వరం ఉంది, +9 చేసుకోవాలి. ఇప్పుడు 3:20 అన్నాం కదా, 3:29 అప్పుడు స్నానం చేయాలి. అంటే 3:20, 3:25 స్నానం చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ 3:20, 3:15 చేయండి. 6:47 అన్నది స్టాండర్డ్ టైం, అది +9 చేసుకోండి భువనగిరి వాళ్ళు, రమణేశ్వరం వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ 7 గంటలకు గ్రహణం అయిపోతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత 6:50, 6:55కి స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని ఇక మీరు మీ గృహాన్ని శుద్ధి చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి. నేను కూడా 7 గంటలకు వెళ్ళి శ్రీచక్ర ఆలయంలో అభిషేకం, నవగ్రహాలయంలో అభిషేకం, 2 చోట్ల హవనం. అంటే నవగ్రహాలయంలో వెలుగుతూ ఉంటుంది జ్యోతి. ఇంకా అమ్మ ఎట్లా ప్రేరణిస్తే అట్లా చేస్తాను. కాబట్టి చక్కగా మీరు వినియోగించుకోండి బాబు. మంగళవారము నాడు వీలైనంత వరకు మీరు హాలిడే పెట్టుకొని మంచిగా సాధనలో కూర్చోండి. ఎందుకంటే గ్రహణ ప్రభావము గ్రహవేద అంటారు. అది 9:30 స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏమిటిది? దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది నీకు. 3:15 నుంచి ఇంకా విజృంభణం ఉంటుంది. పట్టుకుంటాడు ఇంకా కేతు చంద్రుడిని.
అప్పుడు నీ మనసును కూడా పట్టుకుంటాడు కేతు. ఈ రకంగా అర్థం చేసుకున్నారు. చక్కగా మీరు వినియోగించుకోండి. మంగళవారం నాడు 9 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటలకు, అంటే 12 గంటల ఉపాసనము పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. మీరు చక్కగా వినియోగించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా హాలిడే తీసుకొని మంచి ఉపాసన చేయండి. ఎందుకో తెలుసునా? గ్రహణము అంటేనే పట్టు. చూసారా? పట్టు వస్తుంది నీకు. నేను ఇవన్నీ మీకు అనుభవించి చెప్తున్నా. గ్రహణము రోజున నువ్వు ఏ చక్రములో ఉన్నావో నీకు తెలిసిపోతుంది. నేను ప్రతి గ్రహణానికి అబ్జర్వ్ చేస్తుంటుంది. మనలో ఏ చక్రం యాక్టివేషన్గా ఉందో, మనం ఏ చక్రంలో ఉన్నామో, ఏ చక్రంలో ఆగిపోయినామో ఆ చక్రం మీకు యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. చూసారా బాబు? అంత ప్రభావం ఉంటుంది గ్రహణం అంటే. ఎక్కువ మాట్లాడకూడదు. చేస్తే ధ్యానం లేదా జపం లేదా హవనం చూడడం లేదా ఏదో గ్రంథం చదవడం, అంతే. ఇంకా ఊరిక మాట్లాడడము అట్లా చేయకూడదు. మౌనంగా కూడా ఉండాలి.